ఆపదలో అత్యవసర చికిత్సలు చేయించుకున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని క్యాంపు కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు మంజూరైన 13 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండె, కిడ్నీ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు రాయదుర్గం నియోజకవర్గంలో 387 మందికి 2.58 కోట్ల రూపాయల మేర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. जय गोपाल उत्तकल बी नंदिनी ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాయదుర్గం నియోజకవర్గంలో 24 మందికి 13,25,000 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణంలో ఉండే పేదలు స్వతహాగా ఖర్చు పెట్టుకునే శక్తి లేకపోయినా వాళ్ళకు వచ్చిన ఆరోగ్య సమస్యలను తీర్చుకోవడానికి బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర అప్పులు వేసి వైద్యం చేయించుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ ఉడతా భక్తిగా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం అందజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా గొప్ప మనసుతో ఈ పేదలందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అందిస్తూ ఉన్నారు. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోని ఇప్పటిదాకా 387 మందికి 2,58,00,000 రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తాలు ఆ పేదలకు ఇస్తున్నప్పుడు ఈరోజు చూసాం. ఒక ఆమె భర్తను పోగొట్టుకుంది, ఆమెకి 1,00,000 రూపాయలు సహాయం చేయగలిగినాం. అట్లాగే ఒక వ్యక్తి మెదడులో సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకున్నాడు, చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ వ్యక్తికి 1,00,000 రూపాయలు మంజూరైంది. ఇట్లా ఆపద కాలంలో వైద్యం చేయించుకున్న వాళ్ళు చాలామంది ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం అందుతూ ఉన్నప్పుడు వాళ్ళు వ్యక్తం చేస్తున్న సంతృప్తి చాలా గర్వపడే విధంగా చేస్తూ ఉంది. ఈ సహాయ నిధి నుంచి ఇంతమంది 258 మందికి సహకారం అందించడం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం.